ఇది పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక కాదు. రేపు ఫిబ్రవరిలో కెమెరా ఒకసారి కెమెరా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, ఈ రోజు ఉపాధి గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, మహిళా సోదరుల గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, గ్రామాల్లో రోడ్డు ఏ విధంగా వేద్దాం, డ్రైనేజ్ ఏ విధంగా కడతాం, బిల్డింగ్ ఏ విధంగా తీసుకొద్దాం, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొద్దాం, ఎవరు కూడా ఆపలేదు. నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి. అక్కడ ఉన్న నాన్నగారి ఆశయాన్ని ఇవాళ రేపు ప్రజలందరూ వెచ్చించే విధంగా ఈ పెద్దలందరికీ సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాలలో వాసులందరికీ మంచి పేరు తీసుకొని ఆశిస్తుంది ఎప్పుడు ఉండాలి. ఆ మంచి పేరు మా ఉత్తర గ్రామాలకు సంబంధించిన మా మిత్రులు సోదరులందరూ వచ్చి నన్ను సన్మానించారు. నేను చెప్పిన గ్రామాలు జరిగిన బాధి ఈరోజు మేము చెప్తాము, మనం చేయాల్సిన లక్ష్యం 3 నెలల 3 నెలల మన ఊళ్ళో శుద్ధం చేసిన భాగంలో మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చేస్తున్నాం. కానీ నేను రోజు రాత్రి మీ అందరి సంకల్పంతో రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ప్రభుత్వ పరంగా ఒక బాధ్యతతో పనిచేస్తూ ఈ ఊళ్ళో ఈ రోజు చెప్తా ఉన్నాం, మన చేసే లక్ష్యాన్ని ఈ రోజు చెప్పాలా, ఎవరు కూడా ఆపలేదు. ఈరోజు ఆపే ప్రయత్నం చేసి వారి లబ్ధిపోతే కార్యక్రమం చేసేదంటే వారి ఆచరణలో భాగంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఆ పేరు ఉంటే కొంతమంది ఎప్పుడైతే పూడగడవని అనేక సందర్భాల్లో పూడగడవని అని వదిలేస్తారు. మా సోదరులు డాక్టర్ వివేకానంద ఒక గొప్ప పారిశ్రామికవేత్త, విజయవంతంగా సక్సెస్ఫుల్ గా
వీరికి కావాలి. ఒక మంచి వ్యక్తిగా, ఒక యువకుడిగా ఈరోజు ప్రజాసేవ చేయాలని నిలబడదు. బాగా చదువుకొని చదువులో ముందరలో చిన్ననాటికే ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఫ్యాక్టరీతో అంటే మోటార్ సైకిల్. ఆ పరిశ్రమ ఏర్పాటు చేసుకొని వందలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో, ఏ విధంగా ఆలోచన ఇండస్ట్రీ లోన్ తీసి లక్షమైన ఉద్యోగాలు కార్మికుల ఉద్యోగాలు అప్పుడు కావాలి కదా కాంగ్రెస్ పార్టీ చెప్పి మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈనాడు నాకు అవకాశం ఇచ్చినందుకు మన